శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. తమ్నైల్లో చెప్పిన విధంగా నారాయణపేట శారీని డ్రై వాష్ ప్రాసెసింగ్ అనేది మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. కలర్ పోకుండా, డ్యామేజ్ అవ్వకుండా, శారీ అనేది ఎక్కడ షైనింగ్ అనేది తగ్గకుండా డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో డ్రై వాష్ ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇక్కడ ఫాల్ దగ్గర కెమికల్ అనేది అప్లై చేస్తున్నాను కదండి, అది వచ్చేసి డస్ట్ ఫైటర్ అనే కెమికల్ని యూజ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఫాల్ దగ్గరే కదండి మురికి, స్టైన్స్ ఏమైనా ఉన్నా కానీ అది అనేది క్లీన్ చేస్తుందండి. మనం అది అప్లై చేసి ఫాల్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. క్లీనింగ్ ఆఫ్టర్ మనకి ఇక్కడ అర్థమైపోతుందండి శారీ కలర్ పోతుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం కేర్ తీసుకోవచ్చు అండి. శారీ వాషింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను కొన్ని కెమికల్స్ యూజ్ చేసి శారీ అనేది వాష్ చేస్తానండి. కలర్ బ్లీచు, కలర్ ఫిక్సరు, లిక్విడ్ డిటర్జెంట్. శారీ అనేది డ్యామేజ్ అవ్వకుండా, కలర్ పోకుండా, మురికిపోవడానికండి. ఆఫ్టర్ వాష్ శారీ మంచి స్మెల్ రావడానికి సాఫ్ట్నర్ కూడా యూజ్ చేస్తామండి. ఇవేమి హార్డ్ కెమికల్స్ కాదండి, ఆర్గానిక్ కెమికల్స్నే యూజ్ చేస్తాము వాషింగ్కి. నెక్స్ట్ ఈ కెమికల్స్ వాటర్లో మిక్స్ చేసేసి శారీ అనేది 5 to 10 minutes డిప్ చేసి వదిలేయాలండి. డిప్ చేసి వదిలేసిన తర్వాత శారీని వాష్ చేసుకోవాలి. అంచుల దగ్గర కూడా మనం హ్యాండ్స్తో రఫ్ చేసుకున్నట్టుగా వాష్ చేసుకోవాలండి శారీ అంతటిని. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే శారీ ఎక్కడ కూడా శారీకి ఉండే మురికి మాత్రమే మీకు ఆ వాటర్ కెమికల్లో కనిపిస్తుంది, కానీ శారీ కలర్ లాస్ అవుతున్నట్టు మాత్రం ఎక్కడ మనకి వీడియోలో కనిపించట్లేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి కెమికల్ని, వాటర్ కెమికల్ని. మురికి మాత్రమే కనిపిస్తుంది కదండి, కలర్ అనేది ఎక్కడ లాస్ అవ్వట్లేదు. ఆఫ్టర్ శారీ వాష్ చేసుకున్న తర్వాత స్పిన్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. ఆఫ్టర్ పాలిషింగ్ అండ్ షైనింగ్ పెడతాము. పాలిషింగ్ అంటే శారీకి కొద్ది క్రిస్పీనెస్ యాడ్ చేస్తామండి. షైనింగ్ అంటే మనం వాష్ చేస్తున్నప్పుడు శారీ బార్డర్స్ డల్ అయిపోతాయి కదండి, వాటికి షైనింగ్ అనేది యాడ్ చేయడం వల్ల శారీ కొత్త దానిలాగా వస్తుంది. తర్వాత రోల్ ప్రెస్ అంటే ఐరన్ అండి. శారీ ఎక్కడా కూడా ముడతలు లేకుండా షైనింగ్, ఫినిషింగ్ వస్తుందండి ఈ రోల్ ప్రెస్ చేయటం వల్ల. మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయండి, శారీ రోల్ ప్రెస్ అవుతుంది కదా, ఎంత కొత్తగా వచ్చేసిందో కదండి శారీ అనేది. ఇది ప్యాకింగ్ చేసేసి కస్టమర్కి సర్వీస్ చేసేస్తామండి, డెలివరీ చేసేస్తాము. నెక్స్ట్ మీకు ఇందులో నేను ఏంటంటే డ్రై క్లీనింగ్లో ఏ శారీ డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, ఏ శారీ డ్రై క్లీనింగ్కి ఇవ్వకూడదు, కలర్ పోవటం ఎలా చెక్ చేసుకోవాలనేది కొన్ని టిప్స్ అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ముందొచ్చే వీడియోస్లలో. మీకు ఇవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్.